చాలా చిన్న చిన్న విషయాలకు అలోపతి డాక్టర్ల దగ్గరికి పోతారు. వాళ్ళు లేనిపోని కెమికల్ గోళీలు చెప్తారు, ఆ గోళీలు రాసిస్తారు. అవన్నీ తినడం వల్ల ఆడపిల్లలకు ఈ రెగ్యులర్గా డేట్స్ రాకపోవడం, తర్వాత అది రాకపోవడం వల్ల వాళ్ళకి మిగతా వినేక వేరే సమస్యలు వస్తాయి, వేరే రోగాలు వస్తాయి. కాబట్టి అది రెగ్యులర్గా ఉంటే ఎలాంటి రోగాలు రావు. అది దాన్ని రెగ్యులర్గా కావాలంటే మీరు ఈ చెట్లు వీటిలో చాలా రకాలు ఉన్నాయి. కాబట్టి వాటిలో ఏదో మీకు అందుబాటులో ఉండేది ఏదైనా మీరు తీసుకోవచ్చు. అటువంటి వాటిల్లో పెనువేప అంటారు, పెద్ద వేప ఆకు పెద్దగా మామిడాకులాగా ఉంటుంది. పెద్ద వేప, పెద్ద మామిడి వృక్షాలు అవి. దాని ఆకు కషాయం కానీ, లేక ఆకు ఎండబెట్టి మాత్రలు చేసి ఎండబెట్టి ఆ మాత్రలు కానీ తినాలి. తర్వాత ఆ చెక్క తెచ్చి కషాయం పెట్టుకొని తాగచ్చు. ఇతరత్ర ఏటువంటి ఇన్ఫెక్షన్ ఉన్న రోగాలు ఏమన్నా ఉన్నా పోతాయి. తర్వాత డేట్స్ కరెక్ట్గా వస్తుంది, డేట్స్ ఏమి అబ్జెక్షన్ ఉండదు. ఆ చెట్టు ఒకటి. ఆ తర్వాత దూసరాకు, దూసర తీగ, దాన్ని పాతాళగరుడు అంటారు సాంస్క్రిట్లో. దాని ఆకు కషాయం, దూసరాకు కషాయం, అది తీసుకోవచ్చు. ఆ తర్వాత భృంగరాజ తైలం, దాన్ని గుంటగలగర ఆకు కూడా, దాని కషాయం కూడా తాగచ్చు. తర్వాత ఇంకా ఈ గునుగు పూలు అంటారు, పొడుగుగా ఉంటుంది గునుగు పూలు. మనం బతుకమ్మ పండగప్పుడు తెస్తే ఆ పూలన్నీ పెడతారు బతుకమ్మకు. ఆ చెట్టు ఆకు కూడా చాలా పనిచేస్తుంది. ఆకు కషాయం పెట్టుకొని తాగచ్చు. తర్వాత జామ, సపోటా, ఈ ఆకుల కషాయం కూడా పనికొస్తుంది. ఇటువంటివన్నీ ఏదైనా వాడచ్చు. ఇవి వాడితే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డేట్స్ కరెక్ట్గా డేట్ వస్తాయి, కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి వీటిలో ఏదో మీకు అనుకూలం ఏది ఉంటే అది మీరు వాడుకోవచ్చు.